ఇప్పటికే ఏక్తా టైగర్ మూవీకి సీక్వెల్ గా టైగర్ జిందా హై మూవీ చేస్తుండు సల్మాన్. ఏక్తా టైగర్ లా సల్మాన్ సరసన యాక్ట్ చేసిన కత్రినా కైఫే ఈ సీక్వెల్ లా హీరోయిన్ గా నటిస్తుంది. కానీ సినిమాను మాత్రం కబీర్ ఖాన్ కాకుండా సుల్తాన్ సినిమాతో సల్లుబాయ్కి అదిరిపోయి హిట్ అందించిన అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేస్తుండు. ఈ మూవీని డిసెంబర్ 22 తారీఖున క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్లున్నారు. ఈ సినిమా తర్వాత సాజిద్ నడియావాలా డైరెక్షన్ లా కిక్ మూవీకి సీక్వెల్ గా కిక్ 2 సినిమా చేయడానికి సల్మాన్ రెడీ అవుతుండట. ఇప్పుడు అది యాద్మర్వాక ముందే సల్మాన్ ఒకప్పుడు వరుస ఫ్లాపులతో కింద మీద అవుతున్న టైంలా ఆయన్ని తిరిగి హీరోగా నిలబెట్టిన వాంటెడ్ మూవీకి సీక్వెల్ చేసేందుకు రెడీ అవుతుండట. టాలీవుడ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పోకిరి మూవీకి రీమేక్ గా తెరకెక్కిన సినిమా వాంటెడ్. పోకిరి మూవీని ముందు తమిళంలా రీమేక్ చేసిన ప్రభుదేవ్ అనే హిందీలా ఈ మూవీని డైరెక్ట్ చేసిండు. బాలీవుడ్ లా ప్రభుదేవకు ఇదే తొలి సినిమా. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత సల్మాన్ వెనుదిరిగి చూసుకోలేదు. అసొంటి ఈ సినిమాకు ఈ నడుమనే ప్రభుదేవ సీక్వెల్ కథ రెడీ చేసిండట. అంతేకాదు ఈ స్టోరీని సల్మాన్ కు చెప్పి ఓకే అనిపించుకున్నాడనే ముచ్చట ఇప్పుడు ముంబై ఫిలిం సర్కిల్ లా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ప్రభుదేవ 2 సినిమాలలో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే లోపు సల్మాన్ కూడా చేతిలున్న సినిమాలు కంప్లీట్ చేసి ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును సెట్స్ మీదకి తీసుకుపోయే ఛాన్సులున్నాయని అంటున్నారు.